శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పసుపుతో మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేర్చే పవర్ఫుల్ పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. పసుపును అత్యంత పవిత్రమైనదిగా, సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేదిగా భావిస్తారు. దాంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా నరదృష్టి నివారణకు పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చగలిగే శక్తి పసుపుకు ఉంది. ఇందులో 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతుల్లో మీరు ఏది ఎంచుకున్నా మీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఈ 3 కూడా చాలా తేలికైన పద్ధతులు. మొదటి పద్ధతి, పసుపులో కొద్దిగా నీరు కలిపి ప్రతి గురువారము కూడా మీ మెయిన్ డోర్కి లోపల వైపు కానీ బయట వైపు కానీ పసుపుతో 4 గీతలు గీయాలి. కిందకు ఉండేలాగా గీయండి. ఈ విధంగా గీయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే బయటకు వెళ్ళిపోతుంది. ఇక రెండవ పద్ధతి, పసుపులో నీరు కలిపి ఒక తెల్లటి పేపర్ మీద ఒక బాక్స్ లాగా గీయాలి. ఈ విధంగా పసుపులో నీరు కలిపిన తరువాత ఇలా ఒక పెద్ద బాక్స్ గీయండి. ఒక తెల్లటి కాగితం తీసుకొని ఒక పెద్ద బాక్స్ గీయండి. చిన్నది కాదు, ఎందుకంటే ఆ బాక్స్ లోపల మళ్ళీ మీరు బాక్సులు గీయాలి. ఈ విధంగా ఒక పెద్ద బాక్స్ గీసిన తరువాత దీనిలో మళ్ళీ 9 చిన్న చిన్న బాక్సులు గీయండి. అంటే అందులో మీరు సంఖ్యను వేయాలి. అందుకోసం మీరు చిన్న చిన్న బాక్సులుగా గీయాలి. కాబట్టి ఈ విధంగా మీరు 9 గడులు వచ్చేలాగా ఇలాగా మళ్ళీ చిన్న చిన్న పెట్టెలు అందులో ఉండేలాగా గీయండి. ఈ విధంగా చూసారు కదా, మొత్తం 9 బాక్సులు వచ్చాయి కదా. దాని లోపల ఈ విధంగా నెంబర్స్ను వేయండి. మొదటి సంఖ్య 10, దాని కిందనే 11 వేయండి. దాని కింద ఉన్న బాక్సులో 6 వేయండి. తర్వాత నెక్స్ట్ లైన్, రెండవ లైన్ ఉంది కదా, రెండవ లైన్లో సంఖ్య 5 వేయండి. దాని కింద 9 వేయండి. దాని కింద 13 వేయండి. ఇక మూడవ వరుస ఉంది కదా, ఆ మూడవ వరుసలో 12 వేయండి. దాని కింద 7, దాని కింద 8. చూడండి, మొదటి వరుస వచ్చేసరికి పైనుంచి కిందకి చెబుతున్నాను నేను, 10, 11, 6. రెండవ వరుస పైనుంచి కిందకి చూడండి, 5, 9, 13. మూడవ వరుస చూడండి, పైనుంచి కిందకి 12, 7, 8. ఇలా పసుపుతో అంకెలు వేయాలి. ఈ పేపర్ మీద ఒక పసుపు కొమ్మును మధ్యలో ఉంచండి. దానిని ఒక పొట్లం లాగా కట్టాలి. తర్వాత ఒక పసుపు దారంతో మీరు పొట్లం చుట్టారు కదా, దాని చుట్టూ చుట్టాలి. తర్వాత ఆ పొట్లంని పూజా గదిలో పెట్టి నమస్కారం చేసుకోవాలి. నేను ఎందుకు చుట్టలేదంటే, ఈ పేపర్ తడిగా ఉంది, తడి పసుపు కదా, ఇది ఆరాలి. ఆ పొట్లానికి ధూపం చూపించాలి. దీనిని అసలు ఎవరికీ చూపించకండి. ఎవరికీ కూడా కనిపించేలాగా కాకుండా దేవుడి పటం వెనకాల పెట్టండి. మీరు ఏ దేవుడి పటం వెనకాల పెట్టినా పర్వాలేదు, కానీ అసలు ఈ పొట్లం ఎవరికీ కనిపించకూడదు. లేదా మీరు బీరువాలో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా మీరు మీ పర్సులో పెట్టుకుంటాను, బ్యాగ్లో అంటే పెట్టుకోండి, కానీ అది ఎవరికీ కనిపించకూడదు. వేరే వ్యక్తికి అసలు తెలియకూడదు, ఎవరికి కూడా తెలియకూడదన్నమాట. మీ కోరిక నెరవేరాలంటే ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా ఈ విధంగా చేయండి. ఒక కోరిక మాత్రమే, అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కోరిక మాత్రమే కోరుకోండి. పసుపు కొమ్మును మీరు పేపర్ మధ్యలో పెట్టినప్పుడు మీరు కేవలం ఒక కోరిక మాత్రమే. దేనికోసం మీరు ఈ పరిహారం చేస్తున్నారు? ఇల్లు కట్టుకోవడం కోసమా, స్థలం కొనుక్కోవడం కోసమా, వ్యాపారం కోసమా, ఉద్యోగం కోసమా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలనుకుంటున్నారా, లేదా మీకు ధనం రావాలా? దేనికోసం అయితే మీరు చేస్తున్నారో ఒక కోరిక మాత్రమే కోరుకోండి. ఇది నెరవేరిన తరువాత మీరు మళ్ళీ రెండవ కోరిక కోసం కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి దీనిని చేయవచ్చు. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇంకా మూడవ పరిహారం ఏమిటంటే, పసుపులో కొద్దిగా నీరు కలిపి ప్రతి గురువారం రోజున నుదిటిన బొట్టులాగా పెట్టుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివిటీని ఆకర్షిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మీలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది. అలాగే మీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే నెరవేరుతుంది. మీరు ఈ 3 పద్ధతుల్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ నమ్మకంతో చేయండి. ఓం శ్రీమాత్రే నమః.